కాగ్నిషన్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనే లెసన్లో మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. ఆ 4 పార్ట్స్లో మనం ఫస్ట్ పార్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ లెసన్లో ఫస్ట్ పార్ట్ డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాగ్నిషన్. దీనిలో మనం ఇప్పటి వరకు పర్సెప్షన్, ప్రత్యక్షం, కాన్సెప్షన్, భావనలు గురించి నేర్చుకున్నాం. ఈ క్లాసులో మిగతా వాటి గురించి నేర్చుకుందాం. కాగ్నిషన్ అంటే మీకు తెలిసిన నాలెడ్జ్ని అక్వైర్ చేసే ప్రాసెస్. ఈ కాగ్నిషన్ని మొత్తం 8 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయని మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే వీటిలో ఫస్ట్ ఫ్యాక్టర్ పర్సెప్షన్ అంటే ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే మనకి జరిగే ఎక్స్పీరియన్స్కి మనం ఇచ్చుకునే మీనింగ్ అని తెలుసుకున్నాం. ఈ ప్రత్యక్షాన్ని మళ్ళా 5 అంశాలు ఎఫెక్ట్ చేస్తాయని తెలుసుకున్నాం. వాటిని లాస్ ఆఫ్ పర్సెప్చువల్ ఆర్గనైజేషన్ అంటారని తెలుసుకున్నాం. దాని తర్వాత భావనలు, కాన్సెప్షన్ గురించి తెలుసుకున్నాం. కాన్సెప్ట్ అంటే భావన అంటే జనరల్ అండర్స్టాండింగ్ అని, ఈ కాన్సెప్ట్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేశారని, ఈ కాన్సెప్ట్స్లో మొత్తం 7 టైప్స్ ఉంటాయని, ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ని మొత్తం 8 అంశాలు ఎఫెక్ట్ చేస్తాయని తెలుసుకున్నాం. వీటితో పాటుగా రోల్ ఆఫ్ టీచర్ ఇన్ కాన్సెప్షన్, భావనలు ఏర్పరచడంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటో తెలుసుకున్నాం. వీటన్నిటిని మళ్ళీ రివిజన్ చేసుకోండి. వీడియో ఎండ్లో వీటి లింక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాగ్నిషన్లో నెక్స్ట్ టాపిక్ అయిన థింకింగ్ అంటే ఆలోచన గురించి నేర్చుకుందాం. ఈ థింకింగ్ అనే టాపిక్లో మీరు డెఫినేషన్స్ ఒకసారి గుర్తుపెట్టుకుని, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థింకింగ్, తర్వాత టైప్స్ ఆఫ్ థింకింగ్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ థింకింగ్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనే వాటిని క్వశ్చన్ వైజ్ చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డెఫినేషన్స్ ఒకసారి చూద్దాం. థింకింగ్ ఈజ్ ఎ కాగ్నిటివ్ యాక్టివిటీ. ఇట్ ఈస్ డైరెక్టెడ్ టు సమ్ ఎండ్ ఆర్ పర్పస్. కాగ్నిటివ్ యాక్టివిటీ అంటే మానసిక చర్య అని, డైరెక్టెడ్ టు అచీవ్ సమ్ ఎండ్ ఆర్ పర్పస్ అంటే ఇది ఒక లక్ష్యం వైపు సాగుతుందని. అంటే మనం దేని గురించి ఆలోచించినా ఒక లక్ష్యంతో ఆలోచిస్తాం, దాన్ని సాధించే వరకు ఆలోచిస్తాం. సో దీన్ని బట్టే డైరెక్టెడ్ టు అచీవ్ సమ్ ఎండ్ ఆర్ పర్పస్ అంటే ఒక లక్ష్యం వైపు సాగుతుందని చెప్పి. నెక్స్ట్ ది ఎన్ఎల్ ముందు చెప్పిన డెఫినేషన్. థింకింగ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బిహేవియర్ బై యూజింగ్ సైన్స్, సింబల్స్ అండ్ మెంటల్ ఇమేజెస్. ముందు ఏం చెప్పాడంటే సైన్స్, సింబల్స్, మెంటల్ ఇమేజెస్ వీటిని ఉపయోగించుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే బిహేవియర్నే థింకింగ్ అన్నారు. అంటే మనం జనరల్గా కొన్ని సైన్స్ ద్వారా, సింబల్స్ ద్వారా, మెంటల్ ఇమేజెస్ ద్వారా ఆలోచిస్తామని తెలుసుకున్నాం. అయితే వాటి ద్వారా ఆలోచిస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే బిహేవియర్నే థింకింగ్ అన్నది అంటే తెలుగులో స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని ఆలోచన అని ముందు చెప్పారు. తర్వాత మొహాసిన్ చెప్పిన డెఫినేషన్. మీకు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో నిమోహసిన్ అని ఇచ్చారు, కానీ అక్కడ మొహాసిన్ అన్నది కరెక్ట్. దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. మొహాసిన్ ఏం చెప్పారంటే థింకింగ్ ఈజ్ అన్ అన్సీన్ ఇంటర్నల్ బిహేవియర్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మన లోపల మనకి తెలియకుండానే జరిగే ఒక బిహేవియర్ అని ఇచ్చింది మొహాసిన్. అంటే తెలుగులో సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తన అని చెప్పొచ్చు. మిమ్మల్ని ఒకవేళ అడిగితే రైట్ ద డెఫినేషన్ ఆఫ్ థింకింగ్ అని అంటారు. అప్పుడు ఈ రెండిట్లో, ఈ మూడిట్లో ఏదో ఒకటి రాసినా సరిపోతుంది. కానీ మీరు ఈ చెప్పింది ఎవరో దాన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇప్పుడు థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దీంట్లో నేను చెప్పిన ఒక 2 పాయింట్స్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. జనరల్గా ఒకసారి చూస్తే సరిపోతుంది, బట్టి పట్టాల్సిన పని లేదు. బ్రాకెట్లో పెట్టిన మ్యాటర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. థింకింగ్ రిఫర్స్ టు ఏ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ which we make use of internal representations of things and events for the solution of some specific purposeful problems. అంటే కొన్ని స్పెసిఫిక్ పర్పస్ఫుల్ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ కోసం మనం థింగ్స్ లేదా ఈవెంట్స్ని సింబల్స్ రూపంలో కానీ, సైన్స్ రూపంలో కానీ, అంటే ఇంటర్నల్ రిప్రజెంటేషన్ చేసుకునే బిహేవియర్ని మనం థింకింగ్ అని చెప్పొచ్చు. అంటే థింకింగ్ ప్రాసెస్లో ఇది ఫస్ట్ స్టెప్. తెలుగులో వ్యక్తి తన సమస్య పరిష్కారానికి తన ఊహలను ప్రత్యేక ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించడాన్ని ఆలోచన అని అంటారు. ఈ థింకింగ్ ప్రాసెస్లో ఒక ఫస్ట్ పాయింట్ అని అనుకోవచ్చు. ఇన్ దిస్ ద పర్సన్ పర్పస్ఫుల్లీ అరేంజ్ హీజ్ ఇమాజినేషన్స్ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ సమ్ న్యూ రిలేషన్స్ దట్ కెన్ సాటిస్ఫై హీజ్ నీడ్స్. అంటే వ్యక్తి తన ఇమాజినేషన్స్ అన్నిటిని ఒక పర్పస్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుని వాటి మధ్యన రిలేషన్ ఫామ్ చేసి తన అవసరాలను తీర్చుకుంటాడు. ఇది ఆలోచనలో ఉండే నెక్స్ట్ స్టెప్.
థింకింగ్ ప్రాసెస్లో ఉండేది. దీన్ని తెలుగులో వ్యక్తి తన అవసరాలను తీర్చుకోవడానికి తన ఊహలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి కొత్త సంబంధాలను రూపొందించుకునే మానసిక చర్యను ఆలోచన అంటారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థింకింగ్ అంటే చిన్న లక్షణాల గురించి నేర్చుకుందాం. దీన్ని ఒక క్వశ్చన్ వైజ్ చదవండి. క్యారెక్టరిస్టిక్స్లో మొత్తం 6 ఉంటాయి. 6 ఏంటంటే ఫస్ట్ది థింకింగ్ ఈజ్ ఎ మెంటల్ యాక్టివిటీ. సింపుల్గా అలా రాయొచ్చు. అంటే దీని తెలుగులో ఆలోచన అనేది మానసిక చర్య అని రాయొచ్చు. నెక్స్ట్ పాయింట్, థింకింగ్ ఈజ్ ఏ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రాసెస్. అంటే మీకు తెలుసు రిజల్ట్ ఓరియంటెడ్ అంటే ఫలిత సాధనకు నిర్దేశించిన ప్రక్రియ. తెలుగులో మనం ఆలోచించే ఆ ప్రతి ఆలోచన ఏదో ఒక ఫలితం కోసం ఉంటుంది, అది మీకు తెలుసు. నెక్స్ట్, థింకింగ్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ బిహేవియర్. అంటే మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అయి ఉంటుంది. తెలుగులో ఆలోచన అనేది సమస్య పరిష్కార ప్రవర్తనకు సంబంధించింది అని చెప్పొచ్చు. నెక్స్ట్, థింకింగ్ ఈజ్ ఏ మెంటల్ ఎక్స్ప్లోరేషన్. అంటే ఆలోచన అనేది మానసిక అన్వేషణ. అంటే మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి కానీ అనుకున్న రిజల్ట్ని పొందడానికి కానీ మనం ఒక మెంటల్ ఎక్స్ప్లోరేషన్ అనేది చేస్తూ ఉంటాం. అంటే దానికోసం అన్వేషణ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఇన్ థింకింగ్ ఫ్రీక్వెంట్లీ ద చేంజెస్ విల్ అక్కర్. మనకు తెలుసు ఆలోచిస్తున్నప్పుడు అనేక రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. థాట్స్ ఆర్ ఇంప్లిసిట్, దే విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కన్వర్జేషన్స్. ఆలోచనలు అనేవి బయటికి కనిపించవు, అది మనకు తెలుసు. అయితే ఆలోచనలు ఎలా ఉంటాయి? సంభాషణ రూపంలో ఉంటాయి. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థింకింగ్. ఇక్కడ ఉన్న 6 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ది థింకింగ్ ఈజ్ ఎ మెంటల్ యాక్టివిటీ. తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్ అంటే ఫలితానికి సంబంధించింది. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ బిహేవియర్ సమస్య పరిష్కారానికి సంబంధించింది. తర్వాత మెంటల్ ఎక్స్ప్లోర్. నెక్స్ట్ది ఫ్రీక్వెంట్ చేంజెస్ అంటే తరచుగా మార్పులు రావడం గురించి. తర్వాత ఇంప్లిసిట్ థాట్స్ బయటికి కనిపించవు. ఇవి మొత్తం 6 పాయింట్స్. వీటిని రివిజన్ చేసుకోండి. తర్వాత మనకి థింకింగ్ గురించి డెకార్టే చెప్పిన మీనింగ్ ఒకటి ఇచ్చారు, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ద రూట్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ థింకింగ్ ఓన్లీ. అంటే మానవ మనుగడకు మూలం ఆలోచన మాత్రమే. ఇప్పటి వరకు థింకింగ్ అంటే ఏంటి డెఫినేషన్, థింకింగ్ ప్రాసెస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థింకింగ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆలోచనల రకాలు, టైప్స్ ఆఫ్ థింకింగ్ గురించి నేర్చుకుందాం. థింకింగ్లో మొత్తం 8 టైప్స్ ఉన్నాయి. వీటిని బాగా గుర్తుంచుకోండి. దీంట్లో కాంక్రీట్ థింకింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేవి రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్గా ఉంటాయి. ముందు వాటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ది కాంక్రీట్ ఆర్ పర్సెప్చువల్ థింకింగ్. అంటే మూర్త లేక ప్రత్యక్ష ఆలోచన. దిస్ ఈజ్ వెరీ సింపుల్ థింకింగ్ మెథడ్, అక్వైరింగ్ నాలెడ్జ్ త్రూ సెన్సరీ ఆర్గాన్స్ డైరెక్ట్లీ అండ్ థింకింగ్ అబౌట్ దట్ వన్ ఈజ్ కాల్డ్ కాంక్రీట్ థింకింగ్. కాంక్రీట్ మరియు అబ్స్ట్రాక్ట్ థింకింగ్స్లో కాంక్రీట్ అంటే మూర్త ఆలోచన అన్నది చాలా సింపుల్ థింకింగ్ మెథడ్. దీంట్లో ఏం జరుగుతుందంటే సెన్సరీ ఆర్గాన్స్ నుంచి నాలెడ్జ్ని అక్వైర్ చేసి ఆ అక్వైర్ చేసిన నాలెడ్జ్ తోటి ఆలోచించడం అన్నది జరుగుతుంది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ డైరెక్ట్లీ. అంటే ఇది వస్తువులను డైరెక్ట్గా చూడటం వల్ల వచ్చే, అంటే పెన్ కానీ బుక్ని కానీ ట్రీ కానీ లేకపోతే రకరకాల ఆబ్జెక్ట్స్ రేడియో కానీ టీవీ కానీ ఇలాంటివన్నిటిని చూడటం వల్ల వచ్చే నాలెడ్జ్ని ఏమంటారంటే కాంక్రీట్ ఆర్ పర్సెప్చువల్ థింకింగ్ ఆర్ మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన అని అంటారు. సెకండ్ టైప్ అబ్స్ట్రాక్ట్ లేదా కాన్సెప్చువల్ థింకింగ్. అంటే అమూర్త లేదా భావాత్మక ఆలోచన. దిస్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ థింకింగ్ ప్రాసెస్. థింకింగ్ అబౌట్ షేప్లెస్ థింగ్స్ విచ్ యూ కెనాట్ సీ డైరెక్ట్లీ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. మన కంటికి కనిపించిన ఇంకా రూపం లేని వాటి గురించి ఆలోచించడాన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అని అంటారు. దీన్నే కాన్సెప్చువల్ థింకింగ్ అని కూడా అంటారు. థింకింగ్ అబౌట్ అన్నోన్ థింగ్స్, ఇన్వెంటింగ్ న్యూ థింగ్స్, ఇనిషియేటింగ్ జర్న్ ఆర్ ద కీ కాన్సెప్ట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ థింకింగ్. సైంటిస్ట్స్ అప్పటిదాకా లేని కొత్త విషయాన్ని ఊహించి కనిపెట్టడం. తర్వాత పోయట్స్ అసలు ఎవరికి కనిపించని ఫీలింగ్స్ని అనుభూతి చెందడం, వాటి గురించి చెప్పడం. తర్వాత ఫిలాసఫర్స్ మంచి చెడు గురించి మాట్లాడటం, అవి ఎవరికి కనిపించకపోయినా. సో ఇలాంటి కంటికి కనిపించిన వాటి గురించి ఆలోచన చేయడాన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అని అంటారు. ఇది అడాలసెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే కౌమార దశ నుంచి. థింకింగ్లో నెక్స్ట్ 2 టైప్స్ ఏంటంటే కన్వర్జెంట్ థింకింగ్ అండ్ డైవర్జెంట్ థింకింగ్. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. కన్వర్జెంట్ థింకింగ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ టువర్డ్స్ ఏ గోల్ యూజింగ్ ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ గెయిన్డ్ ఫ్రమ్ ద బుక్స్ ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ థింకింగ్. కేవలం బుక్స్లో ఉన్న నాలెడ్జ్ని ఉపయోగించి
ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడాన్ని కన్వర్జెంట్ థింకింగ్ అని అంటారు. బుక్స్లో చూసి వంట చేయడం, లేదంటే బుక్స్లో చూసి ఏదైనా వస్తువుని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం, ఇలాంటివి వీటికి ఎగ్జాంపుల్స్. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఇంటెలిజెన్స్ టెస్ట్లో ఎక్కువ స్కోర్ చేస్తారు, అంటే ప్రజ్ఞా పరీక్షలు అంటారు కదా వాటిలో. దీనికి రెసిప్రోకల్గా ఉండే థింకింగే డైవర్జెంట్ థింకింగ్, అంటే విభిన్న ఆలోచన అని అంటారు. థింకింగ్ అబౌట్ అన్ ఇష్యూ ఆర్ టాపిక్ ఇన్ మెనీ డైమెన్షన్స్ దేర్ క్రియేటింగ్ ఏ న్యూ ట్రెండ్ ఈజ్ కాల్డ్ డైవర్జెంట్ థింకింగ్. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కాకుండా అనేక రకాల సొల్యూషన్స్ కనిపెట్టడం. ఇలాంటి థింకింగ్లో ఒరిజినాలిటీ ఉంటుంది, సహజత్వం ఉంటుంది. అంటే థింకింగ్ అనేది న్యాచురల్గా వస్తూ ఉంటుంది. ఈ థింకింగ్ ఉన్న వాళ్ళు క్రియేటివిటీకి సంబంధించిన టెస్టుల్లో ఎక్కువ స్కోర్ సాధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చినట్టు ఎగ్జాంపుల్ 4ని 2x2 గాను, 2+2 గాను, 5-1, 4x1, 8/2 ఇలా రకరకాలుగా చెప్పవచ్చు. సో ఇలాగ ఒకే ప్రాబ్లంకి అనేక రకాల సొల్యూషన్స్ కనిపెట్టడాన్ని, ఒకే పనిని అనేక రకాలుగా చేయడాన్ని డైవర్జెంట్ థింకింగ్ అని అంటారు. ఈ సమైక్య ఆలోచనకి, విభిన్న ఆలోచనకి మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మూవీలో చూసినట్టు ఒక కంట్రీ స్పేస్లో రాయడానికి గ్రావిటీ లేకుండా రాసే పెన్ తయారు చేస్తే ఇంకో కంట్రీ అక్కడ పెన్సిల్తో రాస్తుంది. సో ఇది దానికి ఒక ఎగ్జాంపుల్. గ్రావిటీ లేకుండా రాసే పెన్ తయారు చేయడం కన్వర్జెంట్ థింకింగ్ అయితే, పెన్సిల్తో రాయడం డైవర్జెంట్ థింకింగ్ అవుతుంది. నెక్స్ట్ది ఇమాజినేటివ్ థింకింగ్, అంటే ఊహాత్మక ఆలోచన. థింకింగ్ రిలేటెడ్ టు ఇమాజినేషన్ విత్ హెల్ప్ ఆఫ్ సింబల్స్ ఇన్ అవర్ మెమరీ. మనం ఆలోచిస్తున్నప్పుడు ఊహలను ఉపయోగించి ఆలోచిస్తూ ఉంటాం. అంటే రేపు ఏం జరగచ్చు, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం జరగచ్చు, ఇలా ఊహించి చెప్పడాన్ని ఇమాజినేటివ్ థింకింగ్ అని అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాల తర్వాత కంట్రీలో పాపులేషన్ ఎలా ఉంటుంది, కొన్ని సంవత్సరాల తర్వాత కంట్రీ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, కొన్ని ఏళ్ళ తర్వాత ఎన్విరాన్మెంట్ ఎలా ఉండొచ్చు అనేవి, భవిష్యత్తులో ఏం జరగచ్చు, ఇలాంటి అన్నిటిని ఊహించి చెప్పడాన్ని ఊహాత్మక ఆలోచన అని చెప్పొచ్చు. భవిష్యత్తులోనే కాకుండా గతంలో ఏం జరిగిందన్న దాన్ని ఊహించడాన్ని కూడా ఊహాత్మక ఆలోచన అనొచ్చు. నెక్స్ట్ది అసోసియేటివ్ థింకింగ్, అంటే సంసర్గ ఆలోచన. వెన్ 2 issues, topics or parts are put together, coming second one into our recall while thinking the first one is called associative thinking. ఒక విషయం గురించి ఆలోచించగానే ఇంకొకటి గుర్తు రావడాన్ని అసోసియేటివ్ థింకింగ్ అని అంటారు. అంటే మ్యారేజ్ అనగానే రిలేటివ్స్, ఫంక్షన్ హాల్, పేషెంట్స్ ఇలా గుర్తు రావడం, క్రికెట్ అనగానే బ్యాట్, బాల్, గ్రౌండ్ ఇలా గుర్తు రావడం. వీటిని ఒక విషయాన్ని గుర్తు చేసుకున్న వెంటనే రెండో విషయం గుర్తు రావడాన్ని అసోసియేటివ్ థింకింగ్ అని అంటారు. ఇంకా టైప్స్ ఆఫ్ థింకింగ్లో లాస్ట్ డైరెక్టివ్ థింకింగ్, అంటే నిర్దేశిత ఆలోచనలు, నాన్ డైరెక్టివ్ థింకింగ్ అంటే అనిర్దేశిత ఆలోచనలు. ఇవి రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్గా ఉంటాయి. డైరెక్టివ్ థింకింగ్ అంటే గెటింగ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ బై యూజింగ్ అవర్ థింకింగ్ స్ట్రాటజీ ఈజ్ కాల్డ్ డైరెక్టెడ్ థింకింగ్. దీస్ టైప్ ఆఫ్ థాట్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఇన్వెంటింగ్ న్యూ. ఏదైనా ఒక లక్ష్యం కోసం ఆలోచించడాన్ని డైరెక్టెడ్ థింకింగ్ అని అంటారు. నాన్ డైరెక్టెడ్ థింకింగ్ అంటే ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ టు డైరెక్టెడ్ థింకింగ్. ఇట్ విల్ బీ వితౌట్ ఎనీ గోల్. When a person can't solve his problems in his life, then begins daydreaming, illusions, behaving as mad. డైరెక్టెడ్ థింకింగ్ అంటే ఒక లక్ష్యంతో ఆలోచిస్తాం. అదే నాన్ డైరెక్టెడ్ థింకింగ్లో ఇది ఎలాంటి లక్ష్యం లేకుండా ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఎలాంటి గోల్ రీచ్ అవ్వలేనప్పుడు పకటికెళ్ళకంటూ ఉంటాడు, ఏవేవో ఆలోచిస్తూ ఉంటాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో ఇలాంటిది నాన్ డైరెక్టివ్ థింకింగ్లోకి వస్తుంది. మరి డైరెక్టెడ్ థింకింగ్ అంటే ఇక్కడ కొత్త విషయాలను కనిపెట్టడంలో ఇది ఉపయోగపడుతుంది. కాంక్రీట్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్ ఇవన్నీ కూడా డైరెక్టెడ్ థింకింగ్లోకి వస్తాయి. ఈ నాన్ డైరెక్టెడ్ థింకింగ్ ఎప్పుడు వస్తుంది అంటే అడాలసెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, కౌమార దశ నుంచి. ఈ థింకింగ్లో ఉన్న మొత్తం 8 టైప్స్. కాంక్రీట్ థింకింగ్ మూర్త ఆలోచనలు, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అమూర్త ఆలోచనలు, కన్వర్జెంట్ థింకింగ్ సమైక్య ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్ విభిన్న ఆలోచన, ఇమాజినేటివ్ థింకింగ్ ఊహాత్మక ఆలోచన, అసోసియేటివ్ థింకింగ్ సంసర్గ ఆలోచన, డైరెక్టెడ్ థింకింగ్ నిర్దేశిత ఆలోచనలు,
నాన్ డైరెక్టెడ్ థింకింగ్, అనిర్దేశిత ఆలోచనలు. వీటి గురించి మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ థింకింగ్, ఆలోచనను ప్రభావితం చేసే కారకాల గురించి నేర్చుకుందాం. ఇంట్లో ఫస్ట్ది పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారా పొందే ఎక్స్పీరియన్స్కి మనం ఇచ్చుకునే మీనింగ్ అని ఇంతకుముందు నేర్చుకున్నాం. అంటే జనరల్గా సెన్స్ ఆర్గాన్స్ కొన్ని సెన్సేషన్స్ను పొందుతాయి. ఉద్దీపనలు, దేన్నైనా చూడటం కానీ, లేకపోతే టేస్ట్ చేయడం, టచ్ చేయడం, వేడిగా ఉంది, చల్లగా ఉంది, లేకపోతే ఇది బాగుంది, అలా ఉంది, ఇలా ఉంది అనుకుంటాం కదా ఏదైనా చూసినప్పుడు. దాన్ని సెన్సేషన్స్ అని అంటారు. ఆ పొందిన సెన్సేషన్స్ కొన్ని సైకలాజికల్ ఫీలింగ్స్, మానసిక అనుభూతులు క్రియేట్ చేస్తాయి. అనుభూతులు ఒకసారి మైండ్లోకి వచ్చినాయంటే అవి అలాగే ఉంటాయి. ఈ అనుభూతుల వల్ల మనం ఆలోచిస్తాం. సో ఈ విధంగా పర్సెప్షన్ అనేది థింకింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ది ఇమేజెస్, అంటే ప్రతిమలు. నాలెడ్జ్ పర్సీవ్డ్ త్రూ అవర్ సెన్స్ ఆర్గాన్స్ విల్ బీ ఫార్మ్డ్ యాజ్ సింబల్స్ అండ్ ఫిగర్స్ ఇన్ అవర్ బ్రెయిన్. మనకి సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ మన బ్రెయిన్లో సింబల్స్ రూపంలోని, ఫిగర్స్ రూపంలోని ఉంటుంది. వీటినే ఇమేజెస్ అని అంటారు. ఈ ఇమేజెస్సే మన రియల్ లైఫ్లో జరిగే ఎక్స్పీరియన్స్కి, యాక్షన్స్కి కొన్ని ప్రతిమలుగా ఉంటాయి. ఇవి ఆలోచనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కొత్త స్కూల్కి వెళ్తున్నామంటే ఆ స్కూల్ ఎలా ఉంటుందో తెలియకపోయినా ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో ఇలాగా మనకి తెలియని వాటి గురించి కూడా, ఎప్పుడు చూడని వాటి గురించి కూడా కొన్ని ఇమేజెస్తో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఇమేజెస్ థాట్స్కి బాగా ఉపయోగపడతాయి. వాటినే ప్రతిమలని కూడా అంటారు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ థింకింగ్లో పర్సెప్షన్, ఇమేజెస్ తర్వాత నెక్స్ట్ ఉన్నవి కాన్సెప్ట్స్, తెలుగులో భావనలు అని అంటారు. మనం జనరల్గా ఆలోచనలు అనే వాటిని ఇమేజెస్ రూపంలోను, తర్వాత అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, అమూర్త భావనల రూపంలో మన మైండ్లో ఉంచుకుంటాం. మనం దేన్నైనా ఒక వస్తువుని కానీ, సంఘటన కానీ చూసినప్పుడు దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అనేవి మన మైండ్లోకి కాన్సెప్ట్స్ రూపంలో మనకి వస్తూ ఉంటాయి. సపోజ్ ఏదైనా ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, లేదంటే రౌండ్గా ఉంది, పెద్దగా ఉంది, చిన్నగా ఉంది, బాగాలేదు, ఆ టైప్లో మనం కాన్సెప్ట్స్ ఉపయోగించి మనం ఆలోచన అనేది చేస్తూ ఉంటాం. అంటే ఇన్ అవర్ థాట్స్ దేర్ విల్ బీ ఇమేజెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఆల్సో. దట్ మీన్స్ ఆన్ సీయింగ్ ఏ థింగ్, ద పర్టిక్యులర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ థింగ్ విల్ బీ మెమరైజ్డ్ ఇన్ అవర్ బ్రెయిన్ అని చెప్పొచ్చు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ థింకింగ్లో నెక్స్ట్ది సైన్స్ అండ్ సింబల్స్, గుర్తులు, సంకేతాలు. మనకు ఆలోచనలో ఈ గుర్తులు, సంకేతాలు అన్నవి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మనకి ఎన్నో కలర్స్ ఉన్నా కానీ ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ చూపించినప్పుడే ఆగుతాం, గ్రీన్ చూపించినప్పుడే మనం వెళ్తాం. అంటే మనం సైన్స్ని యూజ్ చేసుకుని ఆలోచిస్తూ ఉంటాం. అలాగే క్రికెట్లో ఎంపైర్ కూడా 4, 6 ఇంకా అవుట్ ఇలాంటి అన్నిటినీ సైన్స్ రూపంలో చూపిస్తూ ఉంటాడు. థింకింగ్ని ఎఫెక్ట్ చేసే మరొక ఫ్యాక్టర్ లాంగ్వేజ్, భాష. మనం లాంగ్వేజ్ లేకపోతే ఆలోచించలేము. అంటే లాంగ్వేజ్ని ఉపయోగించి మనం రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, లేకపోతే హియరింగ్ కానీ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అంటే లాంగ్వేజ్ అనేది థింకింగ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. జనరల్గా బుక్స్ బాగా చదివే వాళ్ళకి థింకింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే బుక్స్ చదవడం వల్ల అనేక కాన్సెప్ట్స్ అనేవి బ్రెయిన్లో ఫామ్ అవుతూ ఉంటాయి. కొత్త కొత్త కాన్సెప్ట్స్, ఇమాజినేషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఇప్పటివరకు చెప్పినవన్నీ మీరు సైడ్ హెడ్డింగ్స్ కింద చూశారు. ఈ కింద ఉన్న వాటిని కూడా హైలైట్ చేసిన వాటిని సైడ్ హెడ్డింగ్స్ కింద రాసుకోండి. ఇది ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్. అంటే మనకి దేని మీదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనం దాని గురించి థింక్ చేస్తాం. అంటే దాని గురించి మనం ఆలోచించలేం. అండ్ అటెన్షన్, దేని మీదైనా మనకి సరైన అటెన్షన్ ఉన్నప్పుడే దాని గురించి మనం బాగా ఆలోచించగలుగుతాం. నెక్స్ట్ది మోటివేషన్, ప్రేరణ. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ థింకింగ్. అంటే మోటివేషన్ అన్నది థింకింగ్కి చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం డిస్కవరీ ఛానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే ప్రోగ్రాంలో బేర్ గ్రిల్స్ని చూస్తూ ఉంటాం. తను ఫుడ్ కోసం, ఫుడ్ ఎలా సంపాదించాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించడానికి కారణం ఏంటి? మోటివేషన్. ఇంకా సరళత్వం, చురుకుదనం అన్నది కూడా ఆలోచనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనం సింప్లిసిటీతో, యాక్టివ్నెస్తో ఉన్నప్పుడు బాగా ఆలోచిస్తాం. నిద్రపోయి లేచినప్పుడు సరిగ్గా ఆలోచించలేం కదా, ఎందుకంటే అప్పుడు యాక్టివ్నెస్ ఉండదు, సింప్లిసిటీ కూడా ఉండదు. ఇంకా ఆలోచనలకి మెచ్యూర్డ్ ఇంటెలిజెన్స్ కూడా ఉండాలని అంటారు. అంటే పరిణతి పొందిన ప్రజ్ఞ. సరైన ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడే సరిగ్గా ఆలోచించగలుగుతాం. అంటే సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఆలోచనలు సరిగ్గా ఉండవు. నెక్స్ట్ది నాలెడ్జ్ అబౌట్ లాంగ్వేజ్, భాషా జ్ఞానం. తర్వాత అండర్స్టాండింగ్, జ్ఞానావగాహన. ఇవి రెండు ఉన్నప్పుడు మనం ఇంకా మరింత బాగా ఆలోచించగలుగుతాం. ఈ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ అనేది కొత్త కొత్త సింబల్స్ని మైండ్లోకి తెచ్చి తర్వాత
కాన్సెప్ట్స్ని ఈజీగా మెమరీలోకి తెచ్చుకోవడానికి సహాయపడి దానివల్ల థింకింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా జరగడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ లాస్ట్ది థింకింగ్ స్టైల్, ఆలోచన సరళి కూడా థింకింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. డిఫరెంట్ కల్చర్ ఉన్న పీపుల్ని, డిఫరెంట్ హ్యాబిట్స్ ఉన్న పీపుల్ని కలిసినప్పుడు, వాళ్ళతో మింగిల్ అయినప్పుడు అనేక కోణాల్లో ఆలోచించే శక్తి పెరుగుతుంది. తర్వాత అనేక సిచ్యువేషన్స్కి అడ్జస్ట్ అవ్వగలగటం, వాటిని అర్థం చేసుకోవడం అన్న క్యాపబిలిటీస్ అన్నవి మనలో పెరుగుతాయి. దానివల్ల థింకింగ్ అన్నది కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇవి థింకింగ్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్. థింకింగ్లో లాస్ట్ టాపిక్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ థింకింగ్, అంటే తరగతి గది అన్వయం. వీటిలో థింకింగ్ని డెవలప్ చేయడానికి ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని గురించి ఉంటుంది. దీంట్లో ఏంటంటే జనరల్గా ఉపాధ్యాయుడు విద్యార్థులకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిన తర్వాత దాని గురించి థింక్ చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దానివల్ల థింకింగ్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది. పిల్లలకి వాళ్ళ కరికులంలో, వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న సబ్జెక్ట్స్ వాళ్ళ డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి అన్నది చెప్తే దానివల్ల వాళ్ళకి థింకింగ్ అన్నది బాగా డెవలప్ అవుతుంది. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల ఇంట్రెస్ట్ అనేది కూడా పెరుగుతుంది. థింకింగ్ ప్రాసెస్ డెవలప్ అవ్వాలంటే పిల్లలకి వాళ్ళ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళ థాట్స్ డిస్కస్ చేసుకునే అవకాశం ఇవ్వాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి. దానివల్ల వాళ్ళలో థింకింగ్ అన్నది బాగా డెవలప్ అవుతుంది. తర్వాత పిల్లల్లో థింకింగ్ అనేది డిఫరెంట్ వేస్లో ఉండేలాగా వాళ్ళు వాళ్ళ యొక్క ఇమాజినేషన్స్ని, ఫిక్షన్స్ని, అంటే ఊహల్ని ఉపయోగించుకునేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలా చేసినప్పుడు థింకింగ్ అనేది ఇంకా బాగుంటుంది. రేషనల్ థింకింగ్, హేతుబద్ధ ఆలోచనలు అనే వాటిని పిల్లల్లో డెవలప్ చేసినప్పుడు వాళ్ళ థింకింగ్ అనేది ఒక ప్రాపర్ వేలో జరుగుతుంది. మూఢనమ్మకాలు అనేవి నమ్మకపోవడం, తర్వాత దేన్నైనా సైంటిఫిక్ వేలో చూడటం అన్నది దీనివల్ల వాళ్ళ డెవలప్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాగ్నిషన్లో మనం థింకింగ్ దగ్గర థింకింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ థింకింగ్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ థింకింగ్, తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనే వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాగ్నిషన్లో పర్సెప్షన్ గురించి, కాన్సెప్షన్ గురించి, థింకింగ్ గురించి ఇప్పటివరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ అంటే రీజనింగ్, వివేచన గురించి చూద్దాం. ముందుగా రీజనింగ్ డెఫినేషన్స్ గురించి చూద్దాం. వీటిలో ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. రీజనింగ్ గురించి గ్యారెట్, గేట్స్, మన్ అనే ముగ్గురు సైంటిస్టులు డెఫినేషన్ ఇచ్చారు. గ్యారెట్ ఏం చెప్పారంటే స్టెప్ వైజ్ థింకింగ్ విత్ ఎ పర్పస్ ఆర్ గోల్ ఇన్ మైండ్. తెలుగులో ఉద్దేశం లేదా లక్ష్యంతో మనసులో జరిగే సోపానాత్మకమైన ఆలోచనలనే వివేచన అంటారు. రీజనింగ్ ఈజ్ ద టర్మ్ అప్లైడ్ టు హైలీ పర్పస్ఫుల్, కంట్రోల్డ్ అండ్ సెలెక్టివ్ థింకింగ్ అని గేట్స్ చెప్పారు. తెలుగులో ఉద్దేశపూర్వకమైన, ఎంచుకోబడ్డ ఆలోచనలే వివేచన అని చెప్పొచ్చు. రీజనింగ్ ఈజ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ బై క్రియేటింగ్ ఆర్ జనరేటింగ్ కంక్లూజన్స్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్ నాట్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ రిపీటెడ్ ఆన్సర్స్ అని మనం చెప్పారు. అంటే కేవలం గత సమాధానాల పునరావృత్తి కోసం కాక పూర్వానుభవాలను పరిచి సమస్యలను పరిష్కరించుకోవడమే వివేచన. వీటిని బట్టి ఒక లక్ష్యం సాధించడానికి ఒక పద్ధతి ప్రకారం చేసే ఆలోచనని వివేచన అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు డెఫినేషన్స్ గురించి చూసాం. ఇప్పుడు గురించి చూద్దాం. రీజనింగ్ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ది ఫిక్స్డ్ అండ్ సిమెట్రిక్ వే. అంటే రీజనింగ్కి నిర్దిష్టమైన గమనం ఉంటుంది. అంటే మనం వివేచన చేస్తున్నప్పుడు ఏదైనా ఒక లక్ష్యం కోసం, ఒక గమ్యం కోసం ఆలోచిస్తాం కాబట్టి ఒక నిర్దిష్టమైన గమనం ఉంటుంది. నెక్స్ట్, యూటిలైజింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. రీజనింగ్ చేస్తున్నప్పుడు మన గత అనుభవాలని, గతంలో ఉన్న నాలెడ్జ్ని ఉపయోగించుకుని మనం కన్క్లూజన్ వైపు, లక్ష్యం వైపు, ఆ సమస్యకి సొల్యూషన్ వైపు వెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రీవియస్ నాలెడ్జ్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని రీజనింగ్లో మనం యూజ్ చేసుకుంటాం. ఇంకా రీజనింగ్లో మనం సింబల్స్ని, సైన్స్ని, ఐకాన్స్ని, కాన్సెప్ట్స్ని, లాంగ్వేజ్ని కూడా యూజ్ చేసుకుంటాం. an unexpected action which is useful for problem solving. రీజనింగ్ అనేది మనకు తెలియకుండానే జరిగిపోయే ఒక చర్య. దానివల్ల మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు అనుకోకుండానే మైండ్లో జరిగే చర్యే వివేచనం లేదా రీజనింగ్. మనకు తెలిసి రీజనింగ్ అనేది రేషనల్ అండ్ లాజికల్ పాత్ని ఫాలో అవుతుంది. అంటే తెలుగులో తార్కిక, హేతుబద్ధమైన పందాన్ని అనుసరిస్తుందని చెప్పొచ్చు. ఏదైనా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఆలోచించడాన్ని రేషనల్ అండ్ లాజికల్ థింకింగ్ అంటారు. రీజనింగ్ ఉన్న మరొక లక్షణం ఏంటంటే గోల్ అచీవ్మెంట్ ఈజ్ అల్టిమేట్ గోల్. అంటే రీజనింగ్లో ఏం చేసినా మనం గోల్ అచీవ్మెంట్ కోసమే చేస్తాం. అంటే మనం వివేచన చేసేది గోల్ అచీవ్మెంట్ కోసం.
అండ్ నెక్స్ట్ లక్షణం ఏంటంటే ద థాట్స్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ ఈజ్ కాల్డ్ రీజనింగ్. ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్స్లో థాట్స్ని ఎగ్జిక్యూట్ చేసే పద్ధతినే రీజనింగ్ అంటారు. అంటే ఆగమన నిగమన పద్ధతులు. అంటే ఆగమన అంటే ఉదాహరణ నుంచి సాధారణీకరణకి వెళ్తుంది, నిగమన అంటే సాధారణీకరణ నుంచి ఉదాహరణకు వస్తుంది. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీజనింగ్. ఇప్పటి వరకు రీజనింగ్ యొక్క డెఫినేషన్స్, రీజనింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసాం. ఇప్పుడు రీజనింగ్, ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్ చూద్దాం. వివేచన ప్రక్రియ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. వివేచన ప్రక్రియలో ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్లో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఫైండింగ్ ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అంటే సమస్య ఏంటో, సమస్యకు సంబంధించిన లక్ష్యం ఏంటో తెలుసుకోవడం. అంటే మనం ఆలోచించేటప్పుడు ఫస్ట్ అసలు సమస్య గురించి తెలుసుకుంటాం కదా, కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్. ఫైండింగ్ వేస్ ఫర్ ప్రాబ్లమ్. అంటే ప్రాబ్లం ఏంటో తెలిసిన తర్వాత ఆ ప్రాబ్లం కావాల్సిన సొల్యూషన్స్ ఏంటి అన్నది కూడా ఆలోచిస్తాం. అది నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత వచ్చేదే రికగ్నైజింగ్ రెస్పాన్సెస్. అంటే ప్రతిస్పందనలను గుర్తించడం, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్కి వేస్ని కనుక్కొనడం. ఈ స్టేజ్ తర్వాత వచ్చేది ఐడెంటిఫైయింగ్ వెదర్ ద సొల్యూషన్స్ గివెన్ ఫర్ ప్రాబ్లమ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. అంటే ప్రాబ్లంకి కనుగొన్న సొల్యూషన్స్ కరెక్టా కాదా అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఇవి రీజనింగ్లో ఉన్న 4 స్టేజెస్. రీజనింగ్ ప్రాసెస్లో 4 స్టేజెస్. ఇప్పటి వరకు రీజనింగ్ నిర్వచనం, రీజనింగ్లో ఉన్న దశలు నేర్చుకున్నాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రీజనింగ్, రీజనింగ్లో ఉన్న రకాల గురించి తెలుసుకుందాం. రీజనింగ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇండక్టివ్ రీజనింగ్, రెండోది డిడక్టివ్ రీజనింగ్. అంటే ఆగమన వివేచన, నిగమన వివేచన. నెక్స్ట్ది ఇండక్టివ్ రీజనింగ్. ఆలోచన అన్నది స్పెసిఫిక్ నుంచి జనరల్కి వెళ్తే దాన్ని ఇండక్టివ్ రీజనింగ్ అంటారు. అంటే ద ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు ఏ జనరల్ కన్క్లూజన్ రిలేటెడ్ టు దోస్ స్పెసిఫిక్స్. ఈ ఇండక్టివ్ రీజనింగ్ అనేది పర్టికులర్ ఆస్పెక్ట్స్ నుంచి జనరల్ ఆస్పెక్ట్స్కి వెళ్తుంది. అంటే నిర్దిష్ట విషయాల నుంచి సాధారణమైన విషయాలకి వెళ్తుంది. ఇంకా థియరమ్స్ని ఉపయోగించి జనరల్ ప్రిన్సిపల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే జనరల్గా సపోజ్ తక్కువ నిద్రపోయే వాళ్ళలో మెమరీ పవర్ తగ్గిందని దాని మీద ఒక రీసెర్చ్ చేసామనుకోండి, ఒకరిలోనూ ఇద్దరిలోనూ అలాగా ఒక 10 మందిలో గమనించామనుకోండి, అందరిలోనూ అవే రిజల్ట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఎగ్జాంపుల్స్ నుంచి స్టార్ట్ చేసాం, చివరికి జనరలైజేషన్ దగ్గరికి వస్తాం. అంటే తక్కువ నిద్రపోతే మనకి మెమరీ పవర్ తగ్గుతుంది అన్నదే కన్క్లూజన్. సో దీన్ని ఇండక్టివ్ రీజనింగ్ అని అంటారు. అలాగే యోగా చేస్తే మెమరీ పవర్ పెరుగుతుంది అన్నారనుకోండి, సపోజ్ రాబర్ట్ అనే అబ్బాయి యోగా చేసాడు, మెమరీ పవర్ పెరిగింది. రామ్ అనే అబ్బాయి యోగా చేసాడు, మెమరీ పవర్ పెరిగింది. రహీమ్ కూడా చేసాడు, రహీమ్కి కూడా పెరిగింది. సో వీళ్ళందరికీ పెరిగింది కాబట్టి చివరిగా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే యోగా చేస్తే మెమరీ పవర్ పెరుగుతుంది. సో ఇలాగా ఒక ఎగ్జాంపుల్స్ని తీసుకుని దాని నుంచి కన్క్లూజన్కి రావడాన్ని ఇండక్టివ్ రీజనింగ్ అని అంటారు. డిడక్టివ్ రీజనింగ్, ఇది ఇండక్టివ్ రీజనింగ్కి ఆపోజిట్లో ఉంటుంది. దీంట్లో జనరల్ స్టేట్మెంట్స్ నుంచి పర్టికులర్ స్టేట్మెంట్స్లోకి వెళ్తాం. ద ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్ ఫ్రమ్ జనరల్ స్టేట్మెంట్స్ టు సెర్టైన్ అండ్ లాజికల్ కన్క్లూజన్. సాధారణ అంశాల నుంచి ప్రత్యేక అంశాలకు వెళ్ళడం జరుగుతుంది. సాలిడ్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ అనే జనరల్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. కాబట్టి సాలిడ్స్ అనేవి హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతాయని. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే గోల్డ్ హీట్ చేసిన ఎక్స్పాండ్ అవుతుంది, కాపర్ హీట్ చేసిన ఎక్స్పాండ్ అవుతుంది, సిల్వర్ కూడా హీట్ చేసిన ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇక్కడ జనరల్ స్టేట్మెంట్స్ నుంచి మనం స్పెసిఫిక్ కన్క్లూజన్కి వస్తున్నాం. కాబట్టి ఇది డిడక్టివ్ రీజనింగ్. సపోజ్ మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయి అనుకుంటే అది వేప మొక్క అయినా ఇస్తుంది, మామిడి మొక్క అయినా ఇస్తుంది, తర్వాత కొబ్బరి మొక్క అయినా ఇస్తుంది. కాబట్టి జనరల్ నుంచి స్పెసిఫిక్ వెళ్ళేదాన్ని డిడక్టివ్ రీజనింగ్ అని అంటారు. ఇదివరకు రీజనింగ్ డెఫినేషన్, ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్, టైప్స్ ఆఫ్ రీజనింగ్ చూసాం. ఇప్పుడు రీజనింగ్ యొక్క క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, తరగతి గది అన్వయం గురించి నేర్చుకుందాం. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే స్టూడెంట్కి రిలేటెడ్గా ఉన్న కంటెంట్ని స్టూడెంట్కి అందివ్వాలి. సో దానివల్ల వాళ్ళ రీజనింగ్ డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత స్టూడెంట్కి సైంటిఫిక్ వేలో ప్రాబ్లంకి సొల్యూషన్ చేసే స్కోప్ ఇవ్వాలి. దానివల్ల కూడా మనకి ఈ రీజనింగ్ అన్నది డెవలప్ అవుతుంది. రీజనింగ్ డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇవ్వాలని మనకు తెలుసు. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉండాలంటే వాళ్ళ ఏజ్కి, ఇంటెలిజెన్స్కి అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్కి తగినట్టుగా ఉండాలి. అప్పుడు వాళ్ళ రీజనింగ్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత ఇంతకుముందు పిల్లలకి థింక్ చేసే ఫ్రీడమ్ ఇవ్వాలని అనుకున్నాం, ఆలోచించే స్వేచ్ఛ. అయితే అది ఎలా ఉండాలంటే వాళ్ళు లాజికల్గా ఆలోచించేలాగా, ఫ్లెక్సిబుల్గా ఆలోచించేలాగా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ని ఉపయోగించుకుని ఆలోచించే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ట్రైనింగ్ షుడ్ బీ గివెన్ ఫర్ టేకింగ్ డిసిషన్స్ ఇన్ ఏ ప్రాపర్ వే.
సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అప్పుడు రీజనింగ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఏ డిస్కషన్ షుడ్ బి కండక్టెడ్ ఆన్ కరిక్యులర్ కంటెంట్ అండ్ లోకల్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ ద స్టూడెంట్స్ మేక్ టు గివ్ ఎన్ అల్టిమేట్ సొల్యూషన్ టు దోస్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్కి, తర్వాత వాళ్ళ లోకల్గా వాళ్ళ ప్రాంతంలో ఉండే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చేయడం అన్న దాని గురించి వాళ్ళతో డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా వాళ్ళని ఫైండ్ అవుట్ చేసేలాగా ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఇండక్టివ్ రీజనింగ్ ఉపయోగించి వాళ్ళ రియల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ అనేవి కనిపెట్టేలాగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ద స్టూడెంట్స్ ఫర్ క్వశ్చనింగ్. పిల్లలకి క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వాలి. అలాగే అవకాశం ఇచ్చినట్టయితే అది కూడా రీజనింగ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. రీజనింగ్ ఎబిలిటీ షుడ్ బి డెవలప్డ్ అమాంగ్ ద స్టూడెంట్స్ బై కండక్టింగ్ వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ and projects in a scientific way. Reasoning ability should be developed among the students by conducting with eminent educational experts. అంటే పిల్లల్ని మంచి నాలెడ్జబుల్ పర్సన్స్, తర్వాత విద్యావేత్తలు అలాంటి వాళ్ళతో కొంచెం మాట్లాడిస్తే అప్పుడు కూడా వాళ్ళ రీజనింగ్ ఎబిలిటీ అన్నది డెవలప్ అవుతుంది. అంటే ఎలా థింక్ చేయాలన్నది వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది. ఈ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ రీజనింగ్, తరగతి గది అన్వయం. ఇప్పటి వరకు మనం డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాగ్నిషన్లో ప్రత్యక్షం పర్సెప్షన్, థింకింగ్ ఆలోచన, తర్వాత కాన్సెప్షన్ భావన, వీటి గురించి, తర్వాత రీజనింగ్ వివేచన గురించి నేర్చుకున్నాం. మిగతా టాపిక్స్ని మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియో క్రియేటివిటీ మెటాకాగ్నిషన్ మీద చేస్తాం.